నమస్తే శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. ప్రకాశం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో వికసించాలని కోరుతున్న ఇతర ప్రజాప్రతినిధులు. నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరిన ఒంగోలు డీఎస్పీ వి నారాయణస్వామి రెడ్డి. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డీఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, అభిమానులకు మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వికసిల్లాలని, రైతులకు సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో తులతూగాలని వారు ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా అన్ని రకాలుగా మరి ఈ నూతన సంవత్సరం అందరికీ సంతోషం కలిగించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. పార్టీ కార్యకర్తలు, అలాగే నాయకులు, జిల్లాలో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులందరికీ, అలాగే వ్యాపారస్తులకి, అలాగే అందరికీ కూడా అన్ని రకాలుగా అందరికీ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా మరొకసారి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా రేపు అనగా 2024 జనవరి 1 సందర్భంగా నూతన సంవత్సరంలోకి మనం ఎంటర్ కాబోతూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజానీకానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పాత సంవత్సరం ముగింపు పలికి కొత్త సంవత్సరం స్వాగతం పలికేందుకు యువత నగరంలో మద్యం తాగి రోడ్లపై కేరింతలు కొడుతూ 3-4 వాహనంపై ఎక్కి తిరుగుతుంటే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ వి నారాయణస్వామి రెడ్డి తెలిపారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కొత్త సంవత్సరం పాత సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయని మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. ఎక్కువగా మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయని, సంతోషం కాస్త వారి కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోతాయన్నారు. మద్యం సేవించి రోడ్లపై తిరగరాదన్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తారని, చట్ట వ్యతిరేకంగా ప్రయత్నిస్తే కేసులు తప్పవని యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. కొప్పోలులోని టిట్కో గృహాలను నగర మేయర్తో పాటు కార్పొరేటర్లు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టిట్కో గృహాలు అరకొర నిర్మించడం జరిగిందని, 5 సంవత్సరాలు అయినా కూడా పూర్తి చేయలేక టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. గృహాల కోసం 18,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి 4,000 గృహాలు మాత్రమే నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో గృహాలు అందని వారికి డబ్బులు వాపసు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. జనవరి నాటికి మౌలిక వసతులు కల్పించి టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కోసం ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే 25,000 మందికి ఇళ్ల పట్టాలను అందజేస్తామని స్పష్టం చేశారు. పేదవారికి అన్ని విధాల అండగా ఉండి మా ప్రభుత్వమేనని మేయర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు, ఇమ్రాన్ ఖాన్, యనమల నాగరాజు, చింతపల్లి గోపి, నాయకులు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, నూర్జహాన్ జాకీర్, మహిళా నాయకురాలు పల్ల అనురాధ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పైరెడ్డి అరుణ, సాదం విజయలక్ష్మి, బొప్పరాజు జ్యోతి, రమణమ్మ, మరియమ్మ, సువర్ణ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నేను పూర్తి చేసి ఇస్తానని నేను ఇచ్చిన మాటకి నేను చేసి నేను పూర్తి చేసి ఇవ్వాల్సిందే. అంతేగాని మా గవర్నమెంట్ సగం పని చేస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా ఇంకో పని చేస్తానని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పలేదు కదా. మేము సగం పని చేస్తాం, మిగతా తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ మిగతా పని పూర్తి చేసి ఇస్తారని చెప్పినట్లయితే బాగుండేది. మొత్తం మేమే చేసి ఇస్తామన్నా కూడా వాళ్ళే చేసి ఇవ్వాలి. అదంతా అధికారం శాశ్వతం, మరి శాశ్వతమనే కదా వాళ్ళు ఆ రోజు వాళ్ళు మాట్లాడేది. అధికారం మాకే శాశ్వతం కాబట్టే కదా ఇప్పుడు 4,000 మందికి ఎలిజిబుల్ ఉండే ఇళ్ల స్థలాలకో లేకపోతే ఇళ్లకో మరి 16,000 మంది దగ్గర ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు? అలాగే మరి కలెక్ట్ చేసిన వాళ్ళ డబ్బులు ఏం చేశారు? ప్రజలకు ఇచ్చారా? సంవత్సరాలు పరిపాలన చేసిన టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది? దానికి సమాధానం ఎందుకు
అది టీడీపీ వాళ్ళని అడగాలి. టీడీపీ వాళ్ళు ఎందుకు నిర్మించలేకపోయింది, ఎందుకు ఇవ్వలేకపోయారు 5 ఏళ్లలో అని చెప్పేసి టీడీపీ వాళ్ళని అడగాలి. కానీ అంతేకాదు ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున ఇప్పుడు ఏదైతే ఇక్కడ 500 రూపాయలు కట్టించుకొని ముందు వాళ్ళకి ఇల్లు ప్లాట్ అలాట్ చేశారో ఆ 500 రూపాయలు కట్టిన వాళ్ళు జీవితకాలం 20 సంవత్సరాలు నెలకు 2000 రూపాయలు చెప్పిన బ్యాంకులో నుంచి కట్టాలి. లోన్ లాగా కట్టాలి, అంటే రెంట్ లాగా కట్టాలి, లోన్ లాగా కట్టాలి. కానీ మా గవర్నమెంట్ అలా చేయలే. మా గవర్నమెంట్ చేసింది ఏమిటంటే ₹1 మా గవర్నమెంట్ ₹1 అందరికి రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేస్తున్నది. 1-2 నెలల్లో పూర్తి చేసి పేద ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడానికి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆ క్వాలిటీ కానివ్వండి, అలాగే ఆ డిజైన్ కానివ్వండి అంతా మీరు చూసినట్లయితే నిజంగా చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇది వాళ్ళు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో వరకే వాళ్ళు చేసి వదిలేస్తే మిగతా అంతా చేసింది మనం. డిజైన్లు అంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డిజైన్లు మనం పూర్తి చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు, అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ హోల్డర్స్ అనమాట. కానీ దీన్ని మనం ఓన్లీ ఫౌండేషన్ వరకు వేసి వదిలేశారు, కానీ మిగిలినంతా స్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తాం మనం. కానీ డిజైన్లు వాళ్ళు వేసిన డిజైన్లే మనం పూర్తి చేసేస్తాం. కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్ అందరూ కలిసి ఈ టిట్కో హౌసెస్ మొత్తం వర్కింగ్ని విజిట్ చేయడం కోసం వచ్చారు. చాలా శుభపరిణామం. గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశం మీద వరకు పేద ప్రజలకి త్వరగా పూర్తి చేసి క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఏ అయితే చెప్పున్నారో ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటని మేయర్ గారు విజిట్కి వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ ఐజేఎంఈ వాళ్ళు చాలా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరి నాటికి ఇస్తున్నారు. పేదవాడు కన్నా ఇంటిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట చెప్పారో దాన్ని ₹1 రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. దాన్ని గతంలో 4000 హౌసెస్ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడితే గత ప్రభుత్వం వాళ్ళు 16,000 హౌసెస్కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాటిని మున్సిపాలిటీ నుంచి ₹4 కోట్ల రిటర్న్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ హౌసెస్ అన్నీ కూడా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు దీన్ని తిప్పికొట్టడం కోసం ఏదో గేమ్ చేయడం కోసం వాళ్ళు అది రాద్ధాంతం నుంచి ప్రజలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఒక పేదవాడికి పట్టా ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిది. ఎప్పుడూ కూడా ఆయనకి పట్టా కోసం ప్రజలకు పేదవాళ్ళకి ఇవ్వడం కోసం ట్రై చేస్తుంటారు ఆయన ఇప్పుడు కూడా సుమారు ఒంగోలు పట్టణంలో 25,000 పట్టాలు ఇవ్వడం కోసం ఆయన సీఎం గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోనే అవి కూడా అందరూ కూడా ఒంగోలు పట్టణంలో ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చేదానికి కూడా దాన్ని కంకణం కట్టుకొని ఉన్నారు. దీన్ని ప్రతిపక్ష వాళ్ళు రాజకీయాలు చేయడం కోసం ఈరోజు టిట్కో హౌస్ దగ్గర వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకోవడం ఇది ఆశాస్పదంగా ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాము. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని సిఐటియు నగర కార్యదర్శి దామా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద 5వ రోజు సమ్మె చేపట్టి నిరసన దీక్ష చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాంతో కలిసి ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి దామా శ్రీనివాసరావు మాట్లాడుతూ పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చమని మాత్రమే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు తప్ప వేరే గొంతెన కోరికలు కోరడం లేదని ఆయన అన్నారు. ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా భావించే పారిశుద్ధ్య కార్మికుల జీతం పెంచమని అడగడం తప్పు కాదని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు చేసుకుని ఆలోచించి వారి ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ఇతరత్రా కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యంలో ప్రథమ భూమిక పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు, కొర్నపాటి శ్రీనివాసరావు, తంబి శ్రీను, జయ, పారిశుద్ధ్య కార్మికులు నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి సార్.
ఉసుగల్పేసి పోటీ కార్మికులకి ఉసుగల్పేసి వాళ్ళకి మనల్ని ఇది చేస్తున్నారు. అందుకని చెప్పేసి మనం ప్రశాంతంగా శాంతియుతంగా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. అందుకని ఈరోజు మనం యూనియన్ పిలుపు మేరకే వస్తున్నాం. పోటీ కార్మికులు అక్కడికి ఆపుకుందాం అని చెప్పేసి వాదన ఏం లేదు. అందుకని చెప్పేసి మనం అందుకని మనం ఈరోజు అయిపోయింది, మనం కార్యక్రమం అయిపోయింది. అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళేసి మరీ కూడి తింటలేదు, మరీ మాట్లాడొచ్చా మొన్న రేతులు వచ్చి ఇంకా అంతకంటే అక్కడ హెడ్ ఆఫీస్లో డీజీపీ గారు కూడా ఇచ్చారు. మీరు అక్కడ మాట్లాడగాకండి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. 5వ రోజుకు చేరింది. వాళ్ళు ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రధానమైన డిమాండ్లుగా పెట్టారు. ఒకటి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అందరినీ రెగ్యులర్ అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేయమని, అట్లాగే క్లాబ్ డ్రైవర్స్కి 18,500, అట్లాగే ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఈ రిస్క్ అలవెన్స్ కూడా ఇవ్వాలని తదితర డిమాండ్స్ తోటి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ సమ్మె ఈ రోజు జరిగింది కాదు. దాదాపు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాల నుంచి రకరకాల పద్ధతుల ద్వారా మీరు అన్నమాటలు నిలబెట్టుకోండి, మీరు అన్నమాటలు అమలు చేయండి అనే ప్రధానమైన డిమాండ్స్ పెట్టి చేస్తామన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి నిరవధిక సమ్మెలో దిగే పరిస్థితికి ఈ ప్రభుత్వం నెట్టింది. అందువల్ల ప్రభుత్వానికి ఇప్పటికి కూడా మించిపోలేదు. ఏమైనా మీరు అన్నమాటలు నిలబెట్టుకోవాలంటే వాళ్ళ సమస్యలు పరిశీలించి చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోలేదా? అటువంటి చర్యలు తీసుకోపోగా నిర్బంధ చర్యలకి మీరు అమలు చేస్తూ ఉన్నారు. ఒంగోలు నగర పరిధిలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. వీళ్ళు అడుగుతున్నటువంటి సమ్మె గొంతెమ్మ కోరికలేం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాడు ఊరు వాడ తిరిగి ఎక్కడ కనపడితే అక్కడ మున్సిపాలిటీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈరోజు అడుగుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్లో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం అడుగుతూ ఉన్నారు. రెండోది, అనేక కార్మిక సంఘాలు అనేక రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఇది కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. అంతేకాకుండా వీళ్ళు కార్మికులుగా చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు అనేటువంటి వాళ్ళు స్వచ్ఛతకి శుభ్రతకి మారుపేరు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్వచ్ఛ భారత్ల పేరుతో లేకపోతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, మున్సిపాలిటీ కార్మికులు మనసుల్లో మున్సిపాలిటీ కార్మికుల యొక్క ఆరోగ్యాల్లో స్వచ్ఛత లేకుండా ఈ పరిసరాలు ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటాయని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కేవీపీఎస్గా మేము ప్రభుత్వంలో రాగదలికి పాదయాత్రలో ఉన్నప్పుడు పారిశుద్ధ వర్కర్స్కి 1,00,000 రూపాయలు ఇచ్చినా తక్కువేనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉన్న తర్వాత అయినా సరే మమ్మల్ని కాళ్ళు గడిగి నెత్తిని పోసుకుంటాం అన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము కాళ్ళు గడగొద్దు, కన్నీళ్లు తొడవద్దు, మా కడుపులు నింపమని ఇవాళ రోజున రోడ్డు ఎక్కాము. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము, పర్మనెంట్ చేయమని అడుగుతున్నాము. గత 20 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగంలో ఉంటే ఏ అధికార పార్టీ వచ్చినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకొని పక్షాన ఈయన లక్షల కోట్ల మందిలో ప్రకటన చేశారు. నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా తక్కువేనన్నారు. అది దేనికి చెప్పారు? పబ్లిక్ని మెచ్చుకునేదానికి చెప్పారా? ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి చెప్పారని ఈ రోజున మేము రోడ్డు ఎక్కి అడగాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం ఇలాగ ఎందుకు అల్లాడిస్తుందో మమ్మల్ని మాకైతే అర్థం కావట్లేదు. మా పైన బెదిరింపులు ఎక్కువైపోయినాయి, పోలీసు వాళ్ళు రావటం అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు? మేము కష్టపడి పనిచేస్తున్నాం, కష్టపడి రూపాయి అడుగుతున్నాం. తను దాన ధర్మంగా ఇచ్చే 1,00,000 రూపాయలు మాకు వద్దు.
విధి నిర్వహణలో లేని 3 పాత ప్రభుత్వ వాహనాలు దగ్ధమైన ఘటన జిల్లా కేంద్రమైన ఒంగోలు నందు చోటు చేసుకుంది. జిల్లా పరిపాలనా భవనానికి కూతవేటు దూరంలో ఉన్న పాత రిమ్స్ ఆవరణం నందు జరిగింది. వాహనాలు మనుగడలో లేకపోవడంతో గత కొంతకాలంగా వాటిని వినియోగించని యంత్రాంగం పక్కన పెట్టింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటన నేపథ్యంలో వాహనాలకు మంటలు వ్యాపించి ఉండటాన్ని గమనించిన కలెక్టరేట్ యూనియన్ అధ్యక్షులు ఊతకొల్లు శ్రీనివాసరావు అగ్నిమాపక సిబ్బందితో పాటు 1వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సిఐ లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు గల కారణాలను పరిశీలించారు. సకాలంలో స్పందించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లకుండా చేసిన ఊతకోలు శ్రీనివాసరావును పలువురు అభినందించారు. ఒంగోలు సంతపేటలోని వెంకయ్య స్వామి మందిరంలో ఒంగోలు రూరల్ మండలం ఉలిచి గ్రామానికి చెందిన భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి అనుగ్రహ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి రాజా, ఆవుల బ్రహ్మయ్య, మధు, ఏడుకొండలు, గోపాల్, కారం రెడ్డి, ఫణి, కుమారి, ఫాతిమా, సుకన్య, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని నిర్మల్ నగర్ పార్క్ వద్ద గల స్పార్క్లీ కిడ్స్ ప్లే స్కూల్ నందు నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. స్కూల్ ఆవరణంలో జరిగిన ఈ వేడుకల్లో అధ్యాపకేతర సిబ్బందితో పాటు చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతరం 2024 నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన కేకును ప్లే స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ జి మాధవి, డైరెక్టర్ జిఎన్ఆర్ చౌదరిలు కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్లే స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ తమ స్కూల్ నందు 2024 నూతన సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. చిన్నారుల వారి తల్లిదండ్రుల నడుమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తమ ప్లే స్కూల్ను ఆదరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశీస్సులతో భాగ్యనగర్లో 2వ బ్రాంచ్ను ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ స్కూల్ను ఆదరిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులకు ప్లే స్కూల్ యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేశారు.